రైట్. గత వారం ఒక పాఠం మనం నేర్చుకున్నాం. ఏంటో పాఠం? మనిషికి పోవలసింది రోగమా పాపమా? ఏం పోవాలి? పాపం పోవాలి. వెరీ గుడ్. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం, దేవుడు అన్యాయాన్ని సహిస్తున్నాడా? దేవుడు అన్యాయాన్ని సహిస్తున్నాడా? ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరిలో ఎప్పటికప్పుడు మనసులో, హృదయములో వచ్చే ఎక్కువ ఆలోచన, అనేక మందికి వచ్చే ఎక్కువ ఆలోచన ఏదంటే, అన్యాయం చేస్తున్న వారు సంతోషంగా బ్రతుకుతున్నారు, నీతిగా యథార్థంగా మంచిగా బ్రతుకుతున్న మనకు మాత్రం సరైన బ్రతుకు లేదు, అన్యాయం చేసిన వాడు వృద్ధి చెందుతున్నాడు, మరి దేవుడు చూస్తున్నాడు కదా, నీతిగా బ్రతికే వారికి, అన్యాయం చేసేవారికి ఆయన ఏం చేయట్లేదు ఎందుకు? మనకంటే బాగా, మనకంటే ఉన్నతంగా పేరు పొందుతూ బ్రతుకుతున్న అటువంటి వారిని చేస్తున్నప్పుడు మనసులో మనం బాధపడమే కాకుండా దేవుణ్ణి కూడా తప్పు పట్టే పరిస్థితి ఈరోజు సమాజంలో నెలకొంది. దేవుడు ఉంటే ఇంత దారుణంగా అన్యాయం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటారు. అది మీరు వినే ఉంటారు, మాట్లాడుతూ కూడా ఉంటారు. మన కళ్ళ ఎదుటే చెడుతనం జరిగిస్తున్నప్పటికీ వారికి ఏమీ అపాయం రాకపోయేసరికి వారు ఎల్లప్పుడూ సంతోషంగా బ్రతకడం చూసిన మనకి అనిపించే మాట, దేవుడు ఎందుకు అన్యాయస్తులని లేదా అన్యాయాన్ని సహిస్తున్నాడా, అన్యాయం చేసిన వారికి ఏమీ చేయడా అనే ఈ ఆలోచన మన హృదయంలో మెదులుతూ ఉంటుంది. అదే ఈరోజు పాఠం. మనిషి తన జ్ఞానంతో ఆలోచించే అనే మాటకి దేవుడు ఒక సమాధానం చెప్తున్నాడు. చూడండి ఒకసారి. యోబు గ్రంథం 40 అధ్యాయం, యోబు గ్రంథం 40 అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. ఎవరైతే తమ మనస్సులో దేవుడు అన్యాయం చేస్తున్న వారిని ఏమీ చెయ్యట్లేదు అని అనుకున్న మనిషికి దేవుడు చెప్తున్న సమాధానమే ఈ పాఠం. రైట్. యోబు గ్రంథం 40 అధ్యాయం 7-8 వచనాలు. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కొట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరమేమో. వీడియో రికార్డింగ్ చేసినప్పుడు ఆప్షన్ వచ్చిందా? వాయిస్ ఓకే. 7వ వచనం, 8వ వచనం. నీవు న్యాయము బొత్తిగా కొట్టివేసేదవా, నిర్దోషమని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా అంటున్నాడు దేవుడు. మనుషులు తాము న్యాయవంతులని, యథార్థవంతులని కనపరుచుకోవడానికి ఎవరి మీద అన్యాయంగా నెట్టివేస్తారు అంటే దేవుని మీద నింద మోపుతారంట. అదే చెప్తున్నాడు. నీవు న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా, నిర్దోషివని నీవు తీర్పు పొందుటకు నా మీద అపరాధం మోపుదువా. అంటే నువ్వు తప్పు చేసిన వాడైనప్పటికీ నేనేం తప్పు చేయలేదు అని నువ్వు నిరూపించుకోవడానికి ఎవరి మీద నేరం మోపుతావంట? దేవుని మీదే నేరం మోపుతారంట. ఈరోజు సమాజం దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే విధానంలో ఉంది. ఒకవేళ అన్యాయస్తుల్ని లేదా చెడుతనం చేసేవారిని చంపేయాలంటే భూమి మీద ఎవరు నీతిమంతుడు? అలా అయితే ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ చంపేయాలి దేవుడు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. ప్రతి ఒక్కరూ తమ మార్గము చెరిపి వేసుకున్నారు, పనికి మాలిన వారైరి అని బైబిల్ చెప్తుంది. అంటే ప్రతి మనిషి ఈ భూమి మీద చెడుతనం జరిగించిన వాడే.
అయితే అంతకంటే మనుషులందరికంటే మరీ ఉన్నతంగా ఎక్కువగా అన్యాయాలు చేసేవారు ఉన్నారు కదా. మరి వాళ్ళను కూడా దేవుడు ఎందుకు ఉంచుతున్నాడు? వారు కూడా తమ ఆయుష్కాలం అంతా చిరాయువులై బతుకుతున్నారు ఎందుకు అనే ఆలోచన మనకి ఉంటుంది. అది కూడా దేవుడు ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాపించాడు. చూడండి, ప్రసంగి గ్రంథం భక్తుడైన సొలొమోను రాస్తున్న మాట ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటిని చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయ్యుండియు చిరాయువులైన దుష్టులను కలరు. దుర్మార్గులై ఉన్నప్పటికీ వారంట చిరాయువులై ఉంటారంట, చిరంజీవులుగా. వాళ్ళకి 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు కేటాయించిన ఆ సంవత్సరాల వరకు ఉంటారంట. ఎలా ఉన్నవారై ఉండి దుర్మార్గులైనప్పటికీ వారికి ఆయుష్ ఎక్కువ ఉంటుంది. మన కళ్ళ ముందు చూస్తున్నాం, ఇంత చెడుతనం చేస్తున్నా వీడు ఎందుకు చావడు, వీడు ఇలాగే ఉన్నారు ఎందుకు అని మనకు చాలాసార్లు అనిపిస్తుంది. నీతిగా బ్రతుకుతున్న వారు చనిపోతున్నారు. అయ్యో, ఎవరికి ఏ అన్యాయం చేయలేదండి, కానీ దేవుడు ఇన్ని తీసుకెళ్ళిపోయాడు. చూడండి, వాడు తాగుబోతులా తిరుగుతున్నాడు, తిరిగిబోతులా తిరుగుతున్నాడు, వాడు మాత్రం బతికే ఉన్నాడు అని మనకు అనిపిస్తుంటుంది. మనకు అనిపించి ఎవరిని నింద మోపుతాం? మనం దేవుని మీద నింద మోపేస్తాం. ఏమని? దేవుడు ఉంటే ఇలాంటివన్నీ చూస్తూ సహిస్తున్నాడు ఎందుకు? అంతేనా? అదే ఈరోజు పాఠం. దేవుడు అన్యాయాన్ని సహిస్తున్నాడా? మరి ఎందుకు వారిని అలా ఉంచుతున్నాడు అన్నది మనకు అర్థం కావాలంటే చరిత్రలో జరిగిన కొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తే దేవుడు అన్యాయస్తుల్ని అన్యాయాన్ని సహిస్తున్నాడా లేకపోతే ఏం జరుగుతుంది, దేవుని యొక్క ఆలోచన ఏంటో మనకు తెలుస్తుంది. చరిత్రలో క్రీస్తు పూర్వం 12 నుంచి 1500 సంవత్సరాల కాలంలో మొట్టమొదటి సామ్రాజ్యం, ప్రపంచాన్ని ఏలే సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు ఏలాయి. 1 బబులోను సామ్రాజ్యం, 2 మాదీయ పారసీక సామ్రాజ్యం, 3 గ్రీకు సామ్రాజ్యం, 4 రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాల్లో మొట్టమొదటి ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యం ఏదంటే బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజు ఫరో. ఎవరు? ఫరో. ఆ ఐగుప్తు దేశంలో బబులోను సామ్రాజ్యంలో పాలిస్తున్న ఈ ఫరో కాలంలో ఎవరున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నారు. ఈజిప్ట్లో ఉన్నారు కదా, ఇప్పటికీ ఆ దేశం ఉంది. ఐగుప్తు ఉందా? ఉంది. ఐగుప్తు దేశం ఉందా? లేదండి. ఐగుప్తు దేశం ఇప్పటికే ఉంది. ఈజిప్ట్, ఇంగ్లీష్లో ఈజిప్ట్ అంటారు, ఇప్పటికే ఉన్నాయి. అయితే ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఆ కాలంలో ఇశ్రాయేలీయుల ఎదుట ఆయన చాలా అన్యాయంగా ప్రవర్తించాడు. ఎవరు? చాలా కఠినంగా ఇశ్రాయేలు ప్రజల్ని, దేవుని ప్రజల్ని శిక్షించాడు ఆయన. అయితే దేవుడు చివరికి ఏమన్నాడు ఒక మాట మనం చూద్దాం. నిర్గమకాండం 5వ అధ్యాయం. ఎంత మాటలు, ఎన్ని ప్రవర్తన, ఆయన ఎంత చెడ్డగా ప్రవర్తించాడో అక్కడ చూద్దాం. నిర్గమకాండం 5వ అధ్యాయం. నిర్గమకాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలీయులైన దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఇక్కడ ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపించడానికి మోషే అహరోనులు ఉన్నారు నాయకులుగా. వాళ్ళు దేవుని పేరట వచ్చి ఫరోకి చెప్తున్నారు ఏమని? అయ్యా ఫరో రాజుగారు, ఇదిగో మమ్మల్ని దేవుడు ఈ దేశం నుంచి విడిచిపెట్టి అరణ్యంలోకి ఉత్సవం చేయడానికి తీసుకుని వెళ్ళమన్నాడు, కనాను దేశానికి నడిపించమని ఆయన చెప్పాడు మాకు అన్నట్టుగా ఈయన చెప్తున్నాడు మోషే గారు. అప్పుడు ఈ ఫరో గారు ఏమంటున్నారో 2వ వచనంలో చదువుకుంటే, ఫరో నేను అతని మాట విని, నేను ఎవరి మాట? దేవుని మాట. నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు ఎవరయ్యా? దేవుడు ఎవడు?
అని ఫరో అంటున్నప్పుడు దేవుని కోపం ఏమవ్వాలి ఆయన మీద? మనుషుల మీద అన్యాయంగా చేస్తున్నాడు, సహించాను. మనుషుల్ని చిత్రహింసలు చేసి కఠినమైన శిక్షలు వేస్తూ కఠినమైన పనులు చెప్తూ నా ప్రజల్ని దూషిస్తున్నాడు, హింసిస్తున్నాడు, సరే బాగానే ఉంది, క్షమించేస్తున్నాను. చివరికి ఆయన ఏమంటున్నాడు? మిమ్మల్ని పోనిచ్చుటకు దేవుడు ఎవడు, యెహోవా ఎవడు అంటున్నప్పుడు ఆయన కోపం రగిలిపోయి ఏం చేయాలి? సమూల ధ్వంసం చేసేవాళ్ళు. ఎవరిని? ఈ ఫరో ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరినీ, ఈ బబులోను సామ్రాజ్యాన్ని అంతా నాశనం చేసేయాలి దేవుడు. అవునా? వెంటనే చంపేయాలా లేదా? మరి ఎందుకు దేవుడు ఆయన అలాగే ఉంచాడు? ఎందుకు ఉంచాడు? చూడండి, అద్భుతమైన మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు సమాజంలో త్రవ్వకాలు జరిపిస్తుంటారు శాస్త్రవేత్తలు. వాళ్ళు భూగర్భ శాస్త్రవేత్తలు, లేదా వాళ్ళని ఏమంటారు అంటే త్రవ్వకాలు జరిపించే వాళ్ళు చరిత్రను ఆధారంగా, చరిత్రలో మనకి ఏం జరిగాయి అని తెలుసుకోవడానికి త్రవ్వకాలు జరిపిస్తారు. పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు వాళ్ళు. అంటే పాతవి ఏవైనా ఉన్నాయో లేవో పుస్తకాల్లో రాయబడ్డాయి కదా, అవి నిజమో కాదో అని ఆ ప్రాంతాలకు వెళ్ళి త్రవ్వకాలు జరిగిస్తారు. త్రవ్వి అక్కడ దొరికిన వస్తువుల ద్వారా అది ఏ కాలానికి సంబంధించింది, ఏ రాజు పరిపాలించాడో ఆ ఆధారాలను బట్టి రుజువులు చేస్తారనమాట. అలాగే ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ ఉన్నాయి. ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉన్నాయి. ఆ పిరమిడ్స్ని తవ్వకాలు చేశారు వీళ్ళు. పిరమిడ్స్ ఎందుకు కడతారు, ఎవరు కడతారంటే రాజులు, రాజ్యాధికారాలు, అధికారులు, ఆస్తులు ఉన్న వాళ్ళు కట్టేవే పిరమిడ్స్. పిరమిడ్స్ అంటే ఇంకేమో కాదు, చనిపోయిన రాజులు కట్టే సమాధులు. అయితే ఈ సమాధులు చెక్కు చెదరకన్నా కడతారు. దానికే మమ్మీ అనే ఒక సినిమా కూడా తీశారు ఇంగ్లీష్లో. ఈ పిరమిడ్స్ తవ్వకాలు జరిపారంట. త్రవ్వకాలు జరిపితే బైబిల్లో ఫరో ఐగుప్తు రాజు ఉన్నాడని, ఆయన పరిపాలించాడని బైబిల్ చెప్పింది. ఇంతకని నిజమా కాదా, చరిత్రలో ఆయన ఉన్నట్టుగా ఆధారాలు మనకు దొరుకుతాయేమో. ఒకవేళ అవి నిజంగా దొరికితే నిజంగా ఫరో రాజు ఉన్నట్టే అనుకుని త్రవ్వకాలు జరిపితే ఆ పిరమిడ్లో రాజు కుమారుడి యొక్క శవపేటికలు దొరికాయి. ఫరో రాజు ఆయన కుమారుని శవం కూడా దొరికింది అందులో. ఎందులో? పిరమిడ్ సమాధిలో, ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్లో. ఆ దొరకడమే కాకుండా అక్కడ ఒక పలకల పైన కొన్ని మాటలు రాసి ఉన్నాయి. ఏం మాటలు రాసి ఉన్నాయంటే, సమస్త మానవులకు యెహోవాయే దేవుడు, ఆయన నా జీవితంలో నేను బ్రతుకుతున్న కాలంలో నా కళ్ళ ముందు ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నేను కళ్ళారా చూశాను, ఆయన వంటి దేవుడు ఇంకొకడు లేడు అని సాక్ష్యంగా రాసి సమాధిలో పెట్టించాడు ఆయన. ఎవరు? ఫరో. ఇదేంటి, ఆయన అన్వేషిస్తుడు కదా, ఆయన చంపేయాలి కదా, మరి దేవుడు ఎందుకు ఉంచాడు చెప్పండి? దుష్టుల చేత కూడా తన నామ ఘనత తెచ్చుకోవాలనుకున్న ఆలోచన గలవాడు దేవుడు. చూడండి ఒకసారి, అవునా కాదో చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. మరియు లేఖనం ఫరోతో ఎలాగూ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. దేవుడు ఎందుకు నియమించాడంటే ఆయన్ని? ఎందుకు వదిలేశాడు అన్యాయస్తుడైన ఫరోని అంటే దేవుడు చెప్తున్న సమాధానం, భూలోకమందంతటా నా నామ ఘనత నీ ద్వారా వెళ్ళాలి. అర్థమవుతుందా? దుష్టులునైన దేవుడు ఎందుకు వదిలేస్తున్నాడు అంటే వారి ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. ఒకవేళ ఫరోయే కఠినంగా లేడు అనుకోండి, మోషే గారు 10 సూచక్రియలు చేయాల్సిన అవసరం లేదు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసుకొని అంత అద్భుతమైన క్రియలు చేయడానికి మోసే అవసరం
లేదు. ఎందుకు ఆ క్రియలన్నీ జరిగించాడంటే ఇగో ఈయన కఠినంగా ఉండడం వల్ల. ఇది ఎంతవరకు వెళ్ళిపోయింది? యెహోషువ గారు యెరికో పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆ గోడ పైన ఒక ఆమె ఉన్నారు. ఎవరామె? వేశ్య అయిన రాహాబు. రాహాబు ఏమి విన్నదంట దేవుని గురించి? ఇశ్రాయేలీయులు ప్రజలతో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఈజిప్ట్లో ఐగుప్తులో ఫరో ఎదుటి ఎన్ని బలమైన కార్యాలు చేశాడో, ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో నేను విన్నాను. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది ఆమెకి? ఆ యెరికో పట్టణం వరకు వెళ్ళిపోయింది. ఎవరి వలన? అన్యాయస్తుడైన ఫరో వలన. అందుకోసమే ఫరో గురించి చెప్తూ నా సేవకుడైన ఫరో అంటాడు. లేదా ఎవరి గురించి? నెబుకద్నెజరు గురించి కూడా నా సేవకుడైన అంటే వాళ్ళను కూడా ఉపయోగిస్తున్నాడు దేవుడు. ఇక అదే రాసింది కదా, నా నామం భూలోకమందంతటా ప్రకటింపబడాలి. అది మనకు తెలుసా? ఆయన ఆలోచన మనకు తెలుసా? తెలీదు కనుక మనమేమంటాం? దేవుడు అన్యాయస్తుడండి. దేవుడు అంత అన్యాయం చేస్తున్నా వాళ్ళని సహిస్తున్నాడండి. ఎలాంటి దేవుడు ఏంటండి? దేవుడు ఉన్నాడండి అసలు అని మనం అనుకుంటాం. ఎందుకు? మన ఆలోచన ఇది. మరి దేవుని ఆలోచన? ఆయన ఆలోచనలు ఎంత ఆకాశము భూమికి ఎంత పైగానున్నదో మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు అంత గొప్పగా ఎక్కువగా ఉన్నాయి. మన మైండ్తో మన మేధస్సుతో ఆలోచిస్తే దేవుని ఆలోచనలు అందవు మనకి. ఓకేనండి. అన్యాయస్తుల్ని ఎందుకు దేవుడు ఉంచుతున్నాడు అంటే, ఎందుకు? అన్యాయస్తులను కూడా దేవుడు తన మహిమ కొరకు ఉపయోగించుకుంటాడు అనడానికి ఫరో మనకి సాక్ష్యంగా కనబరుస్తున్నాడు. ఆయన చెప్పిన మాటలు చూసారా? ఆధారాలు ఉన్నాయా? ఈరోజు బైబిల్ని ఎవరు నమ్మకపోయినా ఆధారాలు దొరికాయి. నిజంగా యెహోవాయే దేవుడు అని ప్రపంచానికి ఆ సాక్ష్యాధారాల ద్వారా ఈరోజు నమ్ముతున్నారు కొంతమంది. అంటే శాస్త్రం ఎంతవరకు బైబిలు మాటలే అనుకున్నాం, కానీ చరిత్ర ఆధారాలు ఉన్నాయన్న సంగతే అర్థమైంది. ఆ జరిగిన కార్యాలన్నీ, అద్భుతాలన్నీ అందులో లిఖించాడు ఆయన. ఫరో గారు తన దగ్గర ఉన్న వారిని పిలిపించి, రాయండి, ఈ విషయాలన్నీ రాయండి, నిన్న కల్లారా చూసానిటిని అని సాక్ష్యాధారాలుగా ఈరోజు మనకు కనిపిస్తుంది. ఇంకా ఎందుకు వాళ్ళని ఉంచుతున్నాడంటే, ఇదొక్కటే కారణం కాదు, ఇంకొక కారణం కూడా ఉంది. ఒక కారణం మీరు విన్నారు, మరొక కారణం కూడా ఉంది. అదేంటి చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయము. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదువుకుందాం. అశ్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము. అశ్షూరీయులకు శ్రమ అని చెబుతూ దేవుడు అంటున్నాడు, నా కోపమునకు సాధనమైన దండము. అంటే నాకు కోపం వచ్చిందనుకో, నేను ఎవరిని ఉపయోగించుకుంటాను? దుష్టులను ఉపయోగించుకుంటాను. దేవుడు తన కోపాన్ని ఇశ్రాయేలు ప్రజల మీద చూపించాలంటే ఏం చేసేవాడో తెలుసా? మిగతా రాజ్యాల వారికి వారిని అప్పగించేసేవాడు. ఇశ్రాయేలీయులు పాపం చేసినందున వారిని ఎవరికి అప్పగించాడు దేవుడు? వేరు వేరు దేశాల వారికి, ఫిలిస్తీన్లకి, అశ్షూరీయులకి, మాదీలకి, పార్షికులకి, రోమీలకి, గ్రీకులకి, వారి కిందకి పంపించాడు. ఎందుకు? బబులోను చెరలోనికి. ఎందుకు? దేవుడు మాట వినకుండా ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే బ్రతుకుతున్నారో వారికి తన కోపం లేదా శిక్ష విధించాలంటే ఇదిగో ఎవరైతే దుష్టులుగా ఉన్నారో వారిని ఉపయోగించుకునేవాడు, వారి కిందకి తీసుకెళ్ళేవాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. 5వ వచనం 6వ వచనం. అశ్షూరీయులకి శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని పంపెదను,
సొమ్ము దోచుకున్నట్టుకును, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులుగా జనుల గూర్చి వారికి ఆజ్ఞాపించదును. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు వారిని ఉంచుతున్నాడు, అన్యాయం చేస్తున్నప్పటికీ సహిస్తున్నాడంటే, మొట్టమొదటిగా వారి ద్వారా ఘనత రావడానికి, 2 ఎవరైతే దేవుని పిల్లలున్నారో, దేవుని ప్రజలున్నారో వారు దేవుని మాటలు ధిక్కరిస్తున్నప్పుడు వారికి బుద్ధి చెప్పడానికి వేరొక రాజ్యాల వారిని, దుష్టులైన అన్యాయస్తులైన రాజ్యాలను కూడా దేవుడు ఉంచాడు. మరి ఉంచాడు, బాగానే ఉంది, ఉంచాడు బాగానే ఉంది. వీళ్ళు ఉంచినందుకు తమ పని తాము నెరవేర్తిస్తే బాగుండు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో ఉదాహరణ మీకు చెప్తాను. స్కూల్లో పిల్లలందరూ ఉన్నారు. ఒకడెవడో కరెక్ట్గా చదవలేదనో లేకపోతే తప్పు చేసాడనో టీచర్ కొట్టడానికి సిద్ధంగా ఉంది. కర్ర దొరకట్లేదు కొట్టడానికి, కర్ర వెతుకుతుంది మేడం, టీచర్. వెంటనే ఒకడు ఆ స్కూల్ రూమ్లో నుంచి ఒకడు లేచి పరిగెత్తుకెళ్ళి ఒక కర్ర తెచ్చి టీచర్కి ఇచ్చాడు అనుకో. మేడం వాడికి తెమ్మని చెప్పలేదు, ఆమె వెతుక్కుంటుంది కొట్టడానికి. వీడేం చేస్తాడు, ముందే వెళ్ళి కర్ర తెచ్చాడు. అంటే దీని ఉద్దేశం ఏంటి? వీడికి ఆడి మీద ఏదో కక్ష ఉంది. కక్ష ఉంది కాబట్టి ముందే ఏం చేశాడు, కర్ర తెచ్చి ఇస్తాడు. ఇచ్చినప్పుడు మేడం ఆలోచిస్తుంది, నేను కర్ర వెతుక్కుంటే వీడికి చెప్పలేదు, చేయలేదు, వీడెందుకు కర్ర తెచ్చాడు, ఎందుకు తెచ్చాడు అంటే వీడికి వీడి మీద ద్వేషం ఏదో ఉంది, అంటే వీడి శిక్ష పొందితే చూసి సంతోషించాలనుకుంటున్నాడు అని టీచర్కి అర్థమైపోయిన తర్వాత టీచర్ ఆడికి కొట్టడమే కాదు, వీడికి కూడా కోటింగ్ ఇస్తుంది. అవునా? కర్ర తెచ్చినోడికి దెబ్బలు కాస్తాడు ఆడు కూడా. అవునా? ఇది మీకు తెలుసు. అంతేకాదు, టీచర్లు అప్పుడు మా చిన్నప్పుడు వేసే శిక్షలు ఎలా ఉండేవంటే, టీచర్ కొట్టేవారు కాదు, నేనెందుకు కొట్టాలి, నా చేయిలు నొప్పి అని ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ నిలబెట్టి నువ్వే కొట్టు అని చెప్పేవాడు. ఎవరికి వాళ్ళే, అంటే పక్కనున్నాడికి వీళ్ళ చేత కొట్టించేవాడు అనమాట. అలా కొట్టించినప్పుడు కోపమునుడు ఏం చేస్తాడు, కసి మొత్తం, అమ్మ దొరికాడు రైట్ ఛాన్స్ అని టీచర్ ఏమో శిక్ష మాత్రం వెయ్యు కొట్టు అన్నాడు. ఈడేం తీసుకుంటాడంటే కోపం మొత్తం తీర్చుకుంటాడు. అర్థమవుతుందా? ఈ మిగతా జనాంగం ఎవరైనా ఉన్నారో ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పాలని దేవుడు వారి దగ్గర పంపిస్తే, వీళ్ళు మాత్రం దొరికిందే ఛాన్స్ కదా అని మిగతా రాజ్యాల వారు, అన్యాయస్తులైన ఈ రాజులు, దుర్మార్గంగా ప్రవర్తించే వీరు వారిని ఎలా అంటే పగ తీర్చుకునేవారు వారి మీద. మరి అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వీళ్ళని దేవుడు శిక్షించడానికి లేదా వారిని అప్పగించడానికి కారణం ఏంటంటే వీళ్ళకి బుద్ధి చెప్పడానికి. కానీ స్కూల్లో పిల్లల్లాగా వీళ్ళు కూడా ఏం చేసుకుంటున్నారు, కక్ష తీర్చుకోవడానికి చూస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మరి వీళ్ళని దేవుడు విడిచిపెడతాడా? వీళ్ళని విడిచిపెట్టడు. చూడండి, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నిమ్మలంగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను, ఎలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యంతో వారు సహాయులైరి. దేవుడేమో కోపగించుకొని వారికి శిక్ష విధించి బుద్ధి చెప్పాలనుకుంటే, వీళ్ళేంటంట కీడు చెయ్యాలన్న తాత్పర్యంతో వారు సహాయం చేస్తున్నారు దేవునికి. నేనేమో నా పని ఏంటి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వారు నా వైపు తిరగాలి. వీళ్ళేం చేసుకుంటున్నారంట, పగ తీర్చుకుంటున్నారంట. కీడు చేయాలి వారిని, ఎలాగైనా మనకు దొరికాడు, ఛాన్స్ దొరికింది, వారిని విడిచిపెట్టకూడదనే కక్ష, పగ సాధించుకుంటున్నారంట. అర్థమవుతుంది? మరి అలాంటి వారిని దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. వారందరికీ తర్వాత నాశనం జరిగింది. ఎవరైతే దుర్మార్గులుగా బతుకుతున్నారో వారందరికీ దేవుడు శిక్ష విధించాడు, సమూల ధ్వంసం చేసాడు దేవుడు. అంటే వారు ఉంచడానికి కారణం ఇది. మీకు అర్థమైంది అనుకుంటాను. దేవుడు అన్యాయాన్ని చూసి సహిస్తున్నాడంటే అది జరగడానికి కారణము ఉంది. కారణం లేకుండా దేవుడు ఏది చేయడు.
అందుకోసమే రోమపత్రికలో అపోస్తులుడైన పౌలు ఒక మంచి మాట అంటాడు, ఒకసారి చూడండి. రోమపత్రిక 11 అధ్యాయం 33 వచనం. రోమిలికి రాసిన పత్రిక 11 అధ్యాయము 33 వచనంలో మనకి ఇప్పుడు ఆలోచిస్తుంటే మనం ఇలా ఆలోచించాం, కానీ దేవుని ఆలోచన ఎంత గొప్పది. అప్పుడు పౌలు గారు రోమపత్రికలు ఏం చెప్తున్నాడు చూడండి. రోమపత్రిక 11 అధ్యాయం 33 వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యములు ఎంతో గంభీరము, ఆయన తీర్పును శోధింపునెంతో అవశ్యములు అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే ఆయన ఆలోచనలు, ఆయన తీర్పులు, ఆయన జ్ఞానం, దేవుని జ్ఞానం, దేవుని తీర్పులు ఎంత గంభీరములు, ఎంత అసఖ్యములు అంటున్నాడు. ఎవరు? పౌలు గారికి అర్థమైంది. దేవుని యొక్క ఆలోచన మనం ఆలోచించలేము అన్నదే ఆయనకు అర్థమైంది. మనం కూడా ఈరోజు ఆలోచించకే ఇవన్నీ. వాళ్ళని చూసి మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు అలాగ ఉన్నారు, బాగానే ఉన్నారు, మనం ఎందుకు ఇలాగా ఉండాలి, మనం కూడా అలాగే అయిపోతే బాగుండు కదా, మనం కూడా అన్యాయం చేస్తే ఆస్తులు సంపాదించవచ్చు కదా. వాళ్ళలాగే అన్యాయంగా ప్రవర్తించి వాళ్ళు బ్రతుకుతున్నారు, నేనే బ్రతుకుతున్నాను. నేను యథార్థంగా ఉండే కష్టాలు ఎందుకు అనుభవించాలి? వారిలాగే నేను అన్యాయం చేసి బ్రతికితే హ్యాపీగా ఉంటుంది కదా నా జీవితం అనుకుంటాం మనం. ఎందుకంటే మనకి దేవుని ఆలోచన అర్థం కాలేదు. తర్వాత జరగబోయే పరిణామాలు వాళ్ళకి తెలియదు. బైబిల్లో కీర్తన గ్రంథంలో ఆసాపు అనే భక్తుడు కూడా ఇలాగే రాస్తాడు. ఏమని? వారందరూ అన్యాయం చేస్తున్నప్పటికీ ఎంతో వృద్ధి చెందుతున్నారు, నేను నీ మందిరంలో ఎంత యథార్థంగా ఉన్నాను దేవా, నా పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అని ఆసాపు గారు అడిగితే, దర్శనంలో ఆసాపు గారికి వారి పరిస్థితి ఏంటో చూపిస్తాడు. వారు ఎక్కడ ఉన్నారు తెలుసా? కాలు జారు చోటనున్నారు వాళ్ళు. ఒక్కసారి వాళ్ళు కాలు జారితే నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ పరిస్థితి అది. వారు నాశనంలో ఉన్నారు. వారిని చూసి నీ మనసు ఎందుకు నొచ్చుకుంటున్నావు అని ఆసాపు గారికి చెప్తారు. మనకు కూడా దేవుడు గ్రంథం నుంచి ఒక మాట చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 11 వచనం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 11 వచనం. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకనే పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావా, పవిత్రుడిగా ఉన్నావా, నీ జీతం దేవుడు నీకు ఇస్తాడు. అపవిత్రుడిగా ఉన్నావా, అన్యాయస్తుడిగా ఉన్నారా, వారి జీతం వారికి దేవుడు ఇస్తాడు. దానికోసం మనం ఎదురు చూడాలి తప్ప అన్యాయస్తులను చూసి మనం ఏం చేసుకోకూడదు, మన మనస్సును నొప్పించుకోకూడదు. మన జీవితం మన లెక్క దేవుని ఎదుట ఉంటుందన్న జ్ఞానం కలిగి మనం ఈ భూమి మీద బ్రతకాలి. అన్యాయస్తులను ఉంచడానికి మనకు బుద్ధి చెప్పడానికి అనుకోవాలి మనం. అర్థమవుతుంది? ఇప్పుడు నీకు ఎవడో అన్యాయం చేయకపోతే నువ్వు ఆలోచిస్తావా? నమ్మానండి, మోసపోయాను అంటావా? ఎందుకు నమ్మావు? ఎందుకు మోసపోయావు? నమ్మబట్టి. నెక్స్ట్ టైం నమ్ముతావా? అంటే నీకు శిక్షణ జరగాలంటే ఎవరు ఉండాలి? అన్యాయం చేసేవాడు ఉండాలి. అర్థమవుతుంది? నువ్వు తప్పు చేసావనుకో, నిన్ను నిందించేవాడు ఒకడు ఉంటాడు. చిన్న తప్పు చేసావనుకో, ఈ అమ్మ అలాంటిదా, ఈడు అలాంటోడు అని నిన్ను గురించి నిందిస్తున్నారు అనుకో, మనమేమంటున్నాం? మన గురించి తప్పుగా ఈడు మాట్లాడుతుండే, ఇలాంటోడు ఉంటే ఎందుకు ఉండకూడదు, ఈడు భూమి మీద దేవుడు ఎందుకు ఉంచాడు అనేస్తాం మనం. వాడు నిందించలేదు అనుకో, నువ్వు తప్పులు చేస్తూనే ఉంటావు. అంటే వాడు ఉండడం వల్ల నీకు ఏం జరుగుతుంది? మేలే జరుగుతుంది. అది దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఆలోచనలు. అవి మనకే అంత తొందరగా అర్థం కావు. దేవుడు అన్యాయం చేస్తున్నాడా? లేకపోతే దేవుడు అన్యాయస్తుల ద్వారా తన మహిమను తెచ్చుకుంటున్నాడా? తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి వారిని ఉంచాడు తప్ప వారికి మరణం వస్తుంది, మనకి మరణం వస్తుంది.
కానీ వాని వాని క్రియలు చొప్పున జీతం మాత్రం ఉంది. ఈ భూమి మీద ఒకవేళ అన్యాయం చేసి బ్రతికినా దానికి శిక్ష పొందక తప్పదు. నీతి కలిగి మనం బ్రతికినప్పుడే ఆ నిత్య జీవానికి వారసులుగా ఆయన ఇచ్చే జీతాన్ని పొందుకునే ఆ లిస్టులో మనం ఖచ్చితంగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం.